బ్రేకింగ్ న్యూస్ పంజాబ్లో సోషల్ మీడియా సెలబ్రిటీ కమల్ కౌర్ బాబీ హత్య ఘటన మరొక ముందే పక్క రాష్ట్రం పొరుగు రాష్ట్రం హర్యానాలో మరొక దారుణ ఘటనకు వేడికైంది. హర్యానా మోడల్ శీతల్ దారుణ హత్యకు గురైంది. గొంతు కోసి కాలువలో పడేశారు దుండగులు. సోనిపట్ కాలువలో మోడల్ మృతదేహం లభ్యమైంది. పానిపట్కు చెందిన శీతల్ హర్యానా మ్యూజికల్ ఇండస్ట్రీలో మోడల్గా మంచి గుర్తింపు పొందింది. తన సోదరి నేహాతో కలిసి శీతల్ నివసిస్తోంది. జూన్ 14న ఆహార్ గ్రామంలో షూటింగ్కి వెళ్ళింది మోడల్ శీతల్. ఎంతకు తిరిగి ఇంటికి రాకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. అయితే మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాండా గ్రామం సమీపంలో డెడ్ బాడీ దొరికింది. మృతురాలి చేతిపై టాటూను కూడా గుర్తించారు. మృతదేహానికి పోస్ట్ మార్టం చేసి బంధువులకు అప్పగించారు పోలీసులు. శరీరంపై గాయాలు అలాగే గొంతు కోసి చంపినట్లుగా పోలీసులు వెల్లడిస్తున్నారు. హత్య చేసి కాలువలో పడేసినట్టుగా ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు. మోడల్ను చంపడానికి గల కారణాలను ప్రస్తుతం పోలీసులు అన్వేషిస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలైతే గాలిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇక సోనిపట్ జిల్లా కండా గ్రామ సమీపంలో జరిగిన ఓ మోడల్ హత్య స్థానికంగా తీవ్ర సంచలనం రేపుతోంది. స్థానిక సంగీత పరిశ్రమలో మోడల్గా పనిచేస్తున్న యువతి శీతల్ కొన్ని రోజులుగా అదృశ్యమైంది. ఆమె మృతదేహం ఇటీవల కాలువలో లభ్యమైంది. ఇక శీతల్ను గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత క్రూరంగా గొంతు కోసి హత్య చేసి మృతదేహాన్ని కాలువలో పడేసినట్టుగా అనుమానిస్తున్నారు. మీరు చూస్తున్న దృశ్యాలు మోడల్ శీతల్ హర్యానా మ్యూజిక్ ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న మోడల్ శీతల్ చాలా పాపులర్ లేడీ. ఆ ప్రాంతంలో మ్యూజిక్ సాంగ్స్కి డ్యాన్స్ చేస్తూ అలాగే మోడలింగ్ చేస్తూ పాపులర్ అయిన ఆమెని గుర్తు తెలియని దుండగులు అతి దారుణంగా కిరాతకంగా గొంతు కోసి మరీ హత్య చేసినట్టుగా తెలుస్తుంది. హత్య చేసి కాలువలో పడేసినట్టుగా తెలుస్తుంది. ఆమె చేసిన కొన్ని రీల్స్ మీరు చూస్తున్నారు స్క్రీన్పై. గతంలో శీతల్ చేసినటువంటి వీడియోలకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. మరోవైపు శీతల్ను హత్య చేసి పడేసిన కాలువ దగ్గర పోలీసు వాహనం నిల్చున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. గత కొద్ది కాలంగా శీతల్ గాయనిగా మోడల్గా హర్యానా మ్యూజిక్ ఇండస్ట్రీలో చురుగ్గా పాల్గొంటూ యువతలో గుర్తింపు తెచ్చుకుంది. అకస్మాత్తుగా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చర్యలు ప్రారంభించారు పోలీసులు. అనేక రోజుల తర్వాత సోనిపట్ సమీపంలోని ఖాండా గ్రామంలో కాలువలో శీతల్ మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేశారు. దారుణమైన హత్య అని తేలింది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పూర్తి వివరాలు రాబట్టేందుకు పోలీసులు అయితే లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఇక శీతల్ హత్య వెనుక అసలు కారణాలు ఏంటనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కుటుంబ సభ్యుల అలాగే సన్నిహితులపై పోలీసులు ఇప్పటికే విచారణ జరుపుతున్నారు. అసలు నిందితులు ఎవరు, ఆమెతో వారి సంబంధం ఏంటి, హత్యకు గల ఉద్దేశం ఏంటి, వ్యక్తిగతంగా ఉందా లేక వృత్తిపరమైన వివాదమా అనే దానిపై పూర్తి స్థాయి క్లారిటీ రావాల్సింది. ఇక పోలీసులు ప్రస్తుతం స్పష్టత రాబట్టేందుకు దర్యాప్తును వేగవంతం చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నారు. ఈ క్రమంలో సీసీటీవీ ఫుటేజ్, ఫోన్ కాల్ రికార్డ్స్ను ఆధారాలను పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇటీవలే పంజాబ్లో ఓ సోషల్ మీడియా సెలబ్రిటీ దారుణ హత్యకు గురైంది. కంచన్ కుమారి అలియాస్ కమల్ కౌర్ బాబీ పేరుతో ఇన్స్టాగ్రామ్లో ఫన్నీ బాబీ టీవీగా యూట్యూబ్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఓ లేడీని ఇటీవలే పంజాబ్లో భటిండాలో దారుణ హత్యకు గురైంది. ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కంచన్ కుమారి అలియాస్ కమల్ కౌర్ బాబీ. ఆమె లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాలో లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె కూడా సేమ్ ఇలాగే ఇంటి నుంచి బయటకు వెళ్ళి తిరిగి రాకపోవడంతో ఆమెపై కూడా కంప్లైంట్ రేజ్ అయింది. అయితే ఆమెను హత్య చేసినట్టుగా అమృత్ పాల్ సింగ్ అనే వ్యక్తి కూడా ఏకంగా ఓ వీడియో రిలీజ్ చేశారు. పంజాబ్ సిక్కు సాంప్రదాయాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కమల్ కౌర్ బాబీని హత్య చేసినట్టుగా అమృత్ పాల్ సింగ్ ఒప్పుకున్నారు. ఇప్పుడు మళ్ళీ తాజాగా పక్క రాష్ట్రమైనటువంటి పొరుగు రాష్ట్రమైనటువంటి హర్యానాలో కూడా శీతల్ను దుండగులు అత్యంత దారుణంగా గొంతు కోసి మరీ చంపారు. ఈ రెండు సంఘటనల మధ్య ఏమైనా సంబంధం ఉందా? ఎస్, ఈ రెండు సంఘటనలు కూడా చాలా సారూప్యత కలిగి ఉన్నాయి. ఈ రెండు ఇన్సిడెంట్స్ మధ్య ఏమైనా సంబంధం కలిగి ఉందా లేదా కేవలం ఈ రెండు కూడా వ్యక్తిగత జీవితాలు కోల్పోయారా ఈ ఇన్సిడెంట్స్లో అనేటివి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు రాష్ట్రాల యువతులపై జరిగే
ఇలాంటి హత్యలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతోంది. శీతల్ కంచన్ ఇలాంటి యువ ప్రతిభావంతులపై హత్యలు జరుగుతున్నవి కాక నిందితులు ఇంకా పట్టుబడకపోవడాన్ని చాలామంది తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి. మహిళల రక్షణపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని డిమాండ్ కూడా వెల్లువెత్తున్నాయి. అయితే ఇద్దరు కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా చలామణి అవుతున్నారు. అయితే మరోవైపు ఇటు పంజాబ్లో జరిగిన హత్యకు సంబంధించి కోణం కాస్త భిన్నంగా ఉంది. ఆమె కంప్లీట్గా సిక్కు సాంప్రదాయాలకు వ్యతిరేకంగా కురుచ దుస్తులతో అర్ధనగ్నంగా వీడియోలు చేస్తున్నారు, అసభ్యకర వీడియోలు చేస్తున్నారంటూ అమృత్పాల్ సింగ్ అనే వ్యక్తి గతంలో చాలాసార్లు ఆమెను బెదిరించాడు. తర్వాత తన మనుషుల్ని పంపి ఈవెంట్ ఉందని చెప్పి తీసుకెళ్ళి మరీ హతమార్చాడు. అది కొంత భిన్నమైన కోణం. అక్కడ మతానికి సంబంధించిన సాంప్రదాయాలు ఆచారాలు అడ్డుపెట్టి అక్కడ ఆమెను హతమార్చినట్టుగా మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. కానీ ఇక్కడ శీతల్ విషయంలో కూడా కాస్త భిన్నంగా ఉంది. ఈమె కూడా కాస్త వస్త్రధారణకు సంబంధించి కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. సరే, సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు చేస్తుంటారు, కాస్త ఫ్రీడమ్ ఎక్కువగానే ప్రదర్శిస్తుంటారు, కాస్త భిన్నమైన అభిప్రాయాలు వస్తాయి. కొందరు మెచ్చుకుంటే కొందరు తిట్టిపోస్తుంటారు, కొందరు అసభ్యతను గురించి ప్రశ్నిస్తుంటారు, కొందరు తిట్టిపోస్తుంటారు. ఇదంతా కామన్గా జరిగే వ్యవహారాలు. కేవలం హర్యానా పంజాబ్కే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా ఇవాళ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అర్ధనగ్న ప్రదర్శనలతో చాలామంది యువతని అంటే వ్యూస్ కోసమో లేదా ఫాలోవర్స్ కోసమో లేదా సబ్స్క్రైబర్స్ కోసమో ఇంకేదైనా కారణాలు కొన్ని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు సోషల్ మీడియాలో. కొంతమంది యువతులు చాలా అసభ్యంగా అంగాంగ ప్రదర్శన చేస్తూ ఒంటినంతా ప్రదర్శిస్తూ చాలా కురుచ దుస్తులు వేస్తూ కేవలం లో దుస్తులతో మాత్రం వీడియోలు చేస్తున్న వారు కోకొల్లలు. ఇదంతా చాలామందికి తెలుసు. ఇవాళ ఇన్స్టాగ్రాములు కానీ ఫేస్బుక్లు కానీ ఇంకేదైనా వీడియోలు రీల్స్ చూస్తుంటే చాలా దారుణంగా కనబడుతున్నాయి. వాటి మీద ఇంకా నియంత్రణ కూడా లేదు. పూర్తిగా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి వాటి మీద కంట్రోలింగ్ కూడా లేదు, నియంత్రణ కూడా లేదు. ప్రభుత్వాలు కూడా ఎన్ని నిబంధనలు పెట్టినా వాటి మీద నియంత్రణ లేదు. సరే, ఆ కోణం పక్కన పెడదాం. కానీ ఇక్కడ శీతల్ ఎందుకు మర్డర్ చేయబడింది? ఇట్స్ ఏ బ్రూటల్ మర్డర్. ఎస్, శీతల్ని గొంతు కోసి దారుణంగా ఓ కాలువలో పడేసి మరీ అక్కడి నుంచి పోయారు దుండగులు. ఈ దారుణం ఎలా జరిగిందనే దానిపైన ప్రస్తుతం పోలీసులు కొన్ని దర్యాప్తు బృందాలను అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతోంది. లోకల్ ఫోక్ హర్యాన్వి సింగర్ శీతల్, సింగర్ కమ్ మోడల్ అయితే ఏమైంది, అసలు ఆవిడ ఎలా హత్య గావించబడ్డది అనేది ఇప్పుడు అంతు చిక్కని ప్రశ్న. నిందితుడు ప్రస్తుతం పరారులో ఉన్నట్టుగా తెలుస్తోంది. శీతల్ తన సోదరి నేహాతో కలిసి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది. అత్యంత కిరాతకంగా గొంతు కోసి హత్య చేసి మృతదేహాన్ని కాలువలో పడేసినట్టుగా చెప్తున్నారు. ఆమెను కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులకు ఫిర్యాదు అందిన తర్వాత ఆమె కోసం గాలిస్తుండగా ఈ ఖండా అనే ప్రాంతంలో మృతదేహం అయితే లభ్యమైన పరిస్థితి కనబడుతుంది. ఇంకా కారణాలైతే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. శీతల్ తన సోదరితో కలిసి పానిపట్లో ఉంటున్నారు. జూన్ 14న మోడల్ శీతల్ అహర్ గ్రామంలో షూటింగ్ కోసం వెళ్ళింది. ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె సోదరి ఓల్డ్ ఇండస్ట్రియల్ పోలీస్ స్టేషన్లో తన అక్క ఆచూకీ కోసం ఫిర్యాదు చేసింది. అయితే మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపి గాలింపు చేపడుతున్నట్టుగా ప్రస్తుతం అయితే పోలీసులు చెప్తున్న పరిస్థితి. అంటే ఈ వరుస హత్యలతో ఒక్కసారిగా ఇలాంటి హత్యలతో ఏం జరుగుతుందని కోణంలో అంటే ఓవైపు పంజాబ్లో సోషల్ మీడియా సెలబ్రిటీ హత్య, మరోవైపు ఇటు హర్యానాలో మరొక సెలబ్రిటీ హత్య. అంటే సెలబ్రిటీలు ఇన్ ద సెన్స్ వీళ్ళంతా కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా చెప్తున్నారు. సోషల్ మీడియాలో బాగా ప్రాచుర్యం పొందారు, యూత్లో బాగా క్రేజ్ సంపాదించారు. సో ఆ రకంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వీళ్ళని ఎవరు మర్డర్ చేశారు, ఎందుకు మర్డర్ చేశారు అనేది ఇప్పుడు ఒక అంతు చిక్కని ప్రశ్నగా ప్రస్తుతం దీనికి సంబంధించి పరిశోధన జరుగుతుంది. అంటే ముఖ్యంగా దర్యాప్తు సాగుతుంది. శీతల్ని సిమ్మి అని కూడా పిలుస్తారంట. ఆమె హర్యాన్వి సంగీత పరిశ్రమలో పనిచేస్తున్నారు. ఎందుకు నిందితులు మరీ ఇంత దారుణాన్ని కొడుగడుతున్నారు? ఒకసారి చూడండి, మీకు ఆ రెండు హత్యలు చూస్తే కనుక అక్కడ కమల్ కౌర్ బాబీని అలాగే ఈ శీతల్ని ఇద్దరిని కూడా చాలా దారుణంగా హత్య చేశారు. ఇంకా కమల్ కౌర్ బాబీని అయితే ఏకంగా హత్య చేసి కాల్ చేసి ఓ హాస్పిటల్ వెనుకలో ఒక కారులో పడేసిపోయారు. ఇక్కడ శీతల్ కూడా అంతే, గొంతు కోసి మరి చాలా దారుణంగా చంపేసిపోయారు. సో ఆ రకంగా శీతల్ హత్య, ఇప్పుడు ఈ కమల్ కౌర్ హత్య, వరుసగా కొద్ది రోజుల వ్యవధిలోనే ఇలాంటి హత్యలు పక్క రాష్ట్రాల్లోనే జరుగుతున్నపై కొంత చర్చ అయితే జరుగుతుంది. అసలు ఎందుకు జరుగుతుందో ఇలాంటి హత్యలనే కోణంలో అయితే ప్రస్తుతం ఆరా తీస్తున్న పరిస్థితి కనబడుతుంది. పోలీసులు
పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు. హర్యానాలో మోడల్ హత్య ఇప్పుడు వాస్తవంగా అక్కడ పెద్ద చర్చనీయాంశంగా మారుతుంది. ఆ ప్రాంతమంతా కూడా మ్యూజిక్ ఇండస్ట్రీలో మోడల్ శీతల్ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. ఆమె సోనిపట్ కాలువలో ఆమె మృతదేహం లభ్యం కావడంతో ఒకసారిగా ప్రస్తుతం ఈ హత్యకు సంబంధించి ఒక ఆసక్తికర చర్చ. అసలు ఎందుకు జరిగింది, ఈ హత్య ఎవరు చేశారు, వ్యక్తిగతంగా జరిగిందా లేదా ఏదైనా వృత్తిపరమైన కారణాలు అనేది కూడా తెలియాల్సి ఉంది. సో ఏదేమైనా ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్లు అంటే అటు పంజాబ్ హత్య కావచ్చు, ఇటు హర్యానా హత్య కావచ్చు, ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే మనం శీతల్ మోడల్గా పనిచేసిన దృశ్యాలు కొన్ని ఉన్నాయి. ఆ వీడియోలు మనం చూస్తున్నాం. అలాగే ఈ వీడియోలన్నీ కూడా అవే ఆమె రీల్స్ సంబంధించిన వీడియోలు. అలాగే అటు పంజాబ్లో ఈ కమల్ బాబీ సంగతి వేరే. కమల్ బాబీ కాస్త అసభ్యకరంగా ఉందంటూ వేరే, అంటే ఒక వ్యక్తిని హత్య చేయడానికి ఎవరికి ఎక్కడ హక్కులు లేవు. మతం పేరుతోనో లేకుంటే ఇంకేదైనా నిబంధనల పేరుతో హత్యలు చేయడానికి ఎవరికి లైసెన్స్ ఇవ్వరు, లేదంటే అవన్నీ కూడా వ్యతిరేకం. కానీ ఇక్కడ చట్టాన్ని చేతిలోకి తీసుకొని హత్యలు చేస్తున్నారు. అక్కడ సేమ్ పంజాబ్లో హత్య తర్వాత ఇప్పుడు హర్యానాలో కూడా అదే హత్య. ఈ రకమైన హత్యలకు సంబంధించి స్థానికంగా 2 రాష్ట్రాల్లో ప్రస్తుతానికైతే పోలీసులు చాలా వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. మరి శీతల్ హత్యకు సంబంధించి పూర్తి కారణాలు త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు చెప్తున్నారు.